ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా మీరు ఇందాక ఎర్లియర్ చెప్పినట్టు సర్జరీస్కి రోబోటిక్ సర్జరీస్ కూడా వచ్చాయన్నారు. సో హౌ ఫార్ అవి ఎలా వర్క్ అవుతున్నాయి అండ్ సక్సెస్ఫుల్ అనుకోవచ్చు అంటారు? మ్యామ్, రోబోటిక్ సర్జరీది ఇవాళ రేపు మనం వింటూ ఉంటాం అనమాట. నేను స్వయంగా రోబోటిక్ సర్జరీ చూశాను కానీ నేను చేయలేదు. మా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఎందుకంటే ఆ రోబోటిక్ సర్జరీ కూడా పెట్టుబడి చాలా అవసరం ఉంటుంది. కానీ వాళ్ళు చెప్పేది ఏముంది అంటే రోబోటిక్స్తో ఓన్లీ కొన్ని ఏరియాస్ మనకు చాలా హై ప్రెసిషన్ కావాలి అంటే హెల్ప్ అవుతుంది. కానీ 99% రోబోట్ లేకుండానే మేము ఇన్నేళ్ళు చేసామండి. ఇన్నేళ్ళు చేయకుండా కానీ పేషెంట్స్ వచ్చారు. ఇప్పుడు నేను 15 సంవత్సరాల ముందు చేసిన పేషెంట్ వచ్చి సార్ ఇప్పుడు నేను బాగానే ఉన్నానని చెప్తే అది రోబోట్ లేకుండా చేశాం కదా, వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. అందుకని అటువంటి పేషెంట్ ఇప్పుడు వస్తే అంటే మేము మార్చవలసిన అవసరం ఎంతో సర్జన్స్ కనపడదు. మీరు ఏమన్నా కొత్త ప్రొసీజర్ ఉంది, ఇప్పుడు బహుశా మీరు వినుంటారు, ఇలాన్ మస్క్ అమెరికాలో ఆయన ఏదో న్యూరో లింక్ అనేదో చిప్ ఏదో మెదడులో ఇంప్లాంట్ చేసి ట్రై చేస్తున్నారు. అటువంటి వాటికి వాళ్ళు ఓన్లీ రోబోట్ ద్వారా చేయగలుగుతారు. ఎందుకంటే అక్కడ మీకు ఒక 0.001 మూమెంట్ ప్రెసిషన్తో మూవ్ కావాలి. అది మనిషి చేత్తో అంత ఫైన్గా కాదు. సో అల్టిమేట్గా మ్యాన్ అనేది ఇంపార్టెంట్, మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది. ఓకే, ఎంత టెక్నాలజీ వచ్చినప్పటికీ కూడా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మీరు స్వయంగా డాక్టర్కి మీ చేతోనిస్తేనే అది తృప్తిగా ఉంటుంది, ఎంత మెషినరీ ఉన్నప్పటికీ కూడా. అవునండి, చివరికి ఎనీ టెక్నాలజీ ఇట్ ఈస్ ఓన్లీ ఎ టూల్. చివరికి మనం ఏ విధంగా అది ఉపయోగిస్తాం అనేది ముఖ్యం.